20 సంవత్సరాలకు పైగా సిపిఎంతో ప్రయాణం ఆయనది. రాజకీయ జీవితంలో ఎత్తుపలాలను పట్టించుకోకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సిపిఎం కార్యదర్శిగా పనిచేసిన బివి రాఘవల్ గారు ఈరోజు మన గెస్ట్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఒకప్పుడు భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు అలసిపోయారా? పోరాటం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటారు? మనిషికి అలుపు అనేది ఉండదు. అందుట్లో పార్టీకి, రాజకీయ పార్టీలకి అలుపు అనేది ఉండదు. ప్రజల్లో పనిచేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రజల యొక్క ఆమోదం పొందుతారు, కొన్ని సందర్భాల్లో ప్రజల యొక్క ఆమోదం పొందరు. అందుట్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంతో నిమిత్తం లేకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీకి అలుపు, ఆయాసం, నిరుత్సాహం, నిస్పృహ ఏముండవు. అయితే ఈ సందర్భంలో కమ్యూనిస్టులకి మీద ప్రజల ఆదరణ తగ్గిన మాట వాస్తవం. ఆ తగ్గడానికి కారణాలు వేరుగా ఉన్నాయి తప్ప కమ్యూనిస్టుల కృషి లోపం మాత్రం కాదు. ఒకప్పుడు వామపక్ష పార్టీలకు అసెంబ్లీలో ఎమ్మెల్యే సీట్లు ఉండేవి. ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేవాళ్ళు. కానీ గత 20 సంవత్సరాలుగా అసెంబ్లీలో మీ ప్రాధాన్యత కోల్పోవడానికి గల కారణం ఏంటంటారు? నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈరోజు పార్లమెంటరీ ఎన్నికల పద్ధతిలో కమ్యూనిస్టులకి ఆదరణ తగ్గింది. గత 10-15 సంవత్సరాల నుంచి వారికి వచ్చే ఓట్ల శాతం తగ్గింది. శాసనసభల్లో, పార్లమెంట్లో వారి ప్రాతినిధ్యం కూడా తగ్గింది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు, అలాగే తెలంగాణలో, ఈ రెండు రాష్ట్రాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమం అనేక మంది శాసనసభ్యుల్ని కలిగి ఉండేది. ఇప్పుడు 2 శాసనసభలు ఒక్కరు కూడా లేరు. ఆ రకంగా కొంత బలహీనమైన మాట నిజం, ఓట్లు తగ్గిన మాట నిజం. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కమ్యూనిస్టుల యొక్క పనిలో లోపం మూలంగా, కమ్యూనిస్టు యొక్క ఆలోచనల లోపం మూలంగా ఈ రకంగా తగ్గింది. వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటే మళ్ళీ పూర్వ పరిస్థితి వస్తుందని కొంతమంది అనుకుంటుంటారు. దాంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ ప్రధానమైన వాస్తవం అది కాదు. గత 2-3 దశాబ్దాల్లో పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఈరోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎన్నికల పద్ధతుల్లో నిజాయితీ కలిగిన వాళ్ళు, డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న వాళ్ళకి పూర్తిగా అవకాశాలు నిరోధించే పద్ధతిలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ మార్పుల్ని ఎలా మార్చుకోవాలని చెప్పేసి ఇప్పుడు మా ముందు ఉన్న ఉద్యమం. అది మార్చుకోకుండా మళ్ళీ మాకు ప్రాతినిధ్యాలు బాగా పెరుగుతాయని మేము అనుకోవడంలో మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం కొంతకాలం తీసుకుంటుంది. నేటి తరం రాజకీయ పార్టీలతో సిపిఎం ఎందుకు పోరాటం చేయలేకపోతుంది? పోరాటం చేయకపోవడం సమస్య కాదు, పోరాటం ఎప్పుడూ చేస్తూనే ఉంది. కానీ ఈ నేటి తరం ప్రజలు, నేటి తరం యువకులు, నేటి తరం రాజకీయ పార్టీలు పాత కాలంలో లాగా లేవు. ఉదాహరణకి పార్లమెంటరీ రాజకీయాలు ఉన్నాయనుకోండి. ఒకప్పుడు ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, మిగతా పార్టీలు కూడా డబ్బు ఖర్చు పెట్టేవి కాదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడానికి లేవు. కానీ ఇతర పార్టీలు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, పార్లమెంటు నియోజకవర్గంలో 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వారికి బాగా పుష్కలంగా ముడుపులు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అదానీ వారు 1750 కోట్ల రూపాయలు ఒక పార్టీకే ఇచ్చారని చెప్పేసి అంటే, ఆ డబ్బులన్నీ ఎన్నికల ముందు ఇచ్చారంటే ఆ డబ్బులు ఖర్చు ఎంత పెట్టుంటారో మనకు తెలుసు. అటువంటి కొన్ని విపత్కరమైన పరిస్థితులు, ఆటంక పరిస్థితులు కమ్యూనిస్టులకి వచ్చినాయి. వాటిని అంత సులభంగా అధిగమించడం అనేది సాధ్యం కాదు. లేదు అదే పద్ధతిలో అక్రమ పద్ధతులకు పాటించి ఆ రకంగా ఎన్నికల్లో విజయాలు సాధించాలనుకుంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అక్కర్లా, దాన్ని రద్దు చేసుకోవచ్చు, ఇంకో పార్టీ పెట్టుకోవచ్చు. కమ్యూనిస్టులుగా ఉండదలుచుకున్నప్పుడు నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉన్నప్పుడు ఆటంకాలు వస్తే పోట్లాడాలి. అంటే లొంగిపోయే సమస్య లేదు. ఆ దృష్టితోటే కృషి చేస్తున్నాం. అయితే దీర్ఘకాలంలో ఈ అంశాన్ని ప్రజలు గమనిస్తారు. మళ్ళీ కమ్యూనిస్టుల వైపుకి మళ్ళీ ప్రజలు చూస్తారు. అది ఎక్కువ రోజులు సమయం కూడా పట్టదు. త్వరలోనే అటువంటి పరిస్థితి వస్తుంది. టీడీపీ, జనసేన, వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు కాకుండా ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? మీరు కొద్దిగా రాజకీయ చరిత్రలోకి పోతే చాలా పార్టీలు పుట్టినాయి, చాలా పార్టీలు పోయినాయి, కొత్త పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఎన్టీ రామారావు పార్టీ ఎప్పుడో పోయింది, కొత్త పార్టీకి అది వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పోయి జగన్ గారు వచ్చారు. జగన్ పార్టీ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. అందుకని పార్టీలు పుట్టడం, పార్టీలు పోవడం అని చెప్పేసేది, అందుట్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు రావడం, మళ్ళీ సమస్య పోవడం అని చెప్పేసేది ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఒక్క విషయం చెప్పుకోవచ్చు, ఈ మొత్తం ఆంధ్ర కాదు, మొత్తం ఇండియాలోనే రాజకీయ పరిస్థితులను పరిశీలన చేస్తే చెక్కు చెదరకుండా
అన్ని ఆటుపోట్లను ఎదుర్కొని కొన్నిసార్లు విజయాలు సాధించి కొన్నిసార్లు అపజయాలు పొందినా కానీ కమ్యూనిస్టులు మాత్రమే ఈరోజు దేశ రాజకీయాల్లో ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే ఏ అపజయాలతో నిమిత్తం లేకుండా ప్రజలతో పనిచేయాలని చెప్పేసి లక్ష్యం ఉంది కాబట్టి కమ్యూనిస్టులు కొనసాగుతున్నారు. మిగతా వారికి పదవి వస్తే పార్టీ ఉండాలి, పదవి లేకపోతే పార్టీ అక్కర్లేదు. అలాగే పదవి కోసం ఇంకో పార్టీతోటి మిళితమైపోవడానికి కూడా వాళ్ళు వెనకాడరు, కలిపేసుకోవడానికి కూడా వెనకాడరు. లేదు ఆ పార్టీని ప్రారంభించిన అధినాయకుడు వారి జీవితాంతం ఆ పార్టీ కొనసాగి ఆ తర్వాత సమసిపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు డిఎంకే పార్టీని చూసాం, అకాలీదళను చూస్తున్నాం, చాలా పార్టీలు చూస్తున్నాం. అటువంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీలకి సహజం. కానీ కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రం అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వారు ఎన్నికల్లో విజయమే కాదు, అధికారమే కాదు, ప్రజలు ప్రజా సమస్యల మీద ఉంటారు కాబట్టి వీళ్ళు శాశ్వతంగా ఉంటారు. జగన్ చేస్తున్న రాజకీయాలకు చంద్రబాబు చేస్తున్న రాజకీయాలకు తేడా ఏంటి? అలాంటి తరహా రాజకీయాలు మీరెందుకు చేయలేకపోతున్నారు? తేడాలు ఈయన చంద్రబాబు నాయుడు, ఆయన జగన్మోహన్ రెడ్డి. మొదటి తేడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక పునాది ఒకటి, వారు కాపాడే ప్రయోజనాలు కొన్ని తరగతులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక పునాదే కాదు, ఆయన కాపాడే ప్రయోజనాలు కూడా తేడా ఉంటాయి. అందుకనే ఆయన సమర్థించేవారు, ఈయన సమర్థించేవారు ఉంటారు. రెండవ ముఖ్యమైన తేడా ఏమిటంటే వారు కాంగ్రెస్ రాజకీయాల నుంచి వచ్చారు, వేరే పార్టీ పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ రాజకీయాల నుంచి వచ్చారు, వారి మామగారి పార్టీలో చేరారు. ఇప్పుడు చాలా ప్రత్యర్థుల్లాగా ఒకరికొకరు తీవ్రంగా పోరాడుకునే వ్యక్తులుగా ప్రజల ముందు వస్తున్నారు. వాస్తవంగా వారి మధ్య అంత వ్యత్యాసాలు ఏం లేవు. ఈరోజు అఖిల భారత రాజకీయాల్లో చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి గట్టి మిత్రుడిగా ఉన్నారు. చాలా అవినీతిపరుడు జగన్మోహన్ రెడ్డిని, ఈయన్ని శిక్షించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఆ అవినీతిపరుడిని రక్షించేదానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రయత్నం చేసింది, ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. ఆ అవినీతిపరుడిని రక్షించే ఒక అవినీతి ప్రభుత్వానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఈ విషయాల్లో ఏం వ్యత్యాసం ఉందో మాకేం అర్థం కావట్లేదు. అందుకని మేము చెప్పేది, ఈ రెండు పార్టీలు పదవి కోసం ప్రత్యర్థులుగా వ్యవహరించడం తప్ప ప్రజల కోసం ప్రత్యర్థులుగా వ్యవహరించడం లేదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అందుకని మొదట చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవహరించారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వ్యవహరించారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ వచ్చి అధికారానికి అలాగే వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారి విధానాల్లో ప్రత్యేకతలు, విధానాల్లో ప్రజలకు ఉపయోగపడించే చాలా తేడాలు పెద్దగా ఏమీ కనపట్టాలి. అందుకనే మేము అంటుంటాం, అలాగే ప్రజలు కూడా అంటుంటారు, పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమని చెప్పేసి. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఈరోజు రాజధాని పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడుతున్నారు. రాజధాని పోలవరం ఈ రకమైన స్థితిలో 10 ఏళ్ళైనా రాష్ట్రం ఏర్పడి ఈ రకమైన స్థితిలో ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కారణం, చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే కారణం. అంటే మొట్టమొదటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఆ ఛాన్స్ ఇచ్చిన 5 సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండేది కదా ఈ నాటకం ఆడేదానికి. పోలవరాన్ని గట్టిగా పునాదులు వేసి ముందుకు తీసుకొస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చినా దాన్ని మళ్ళీ ధ్వంసం చేసి నాశనం చేసేదానికి ఆయనకు అవకాశం వచ్చేది కదా. అందుకని ఆయనకి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ ఆ పాపాన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన్ని మొయ్యాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అందుకని మేము చెప్పేది, విధానంలో పెద్ద మార్పు ఏమీ లేదు. ఆయన నవరత్నాలు అన్నాడు, ఈయన సూపర్ 6 అన్నాడు. మొత్తం మీద ఇట్లాంటి ఎరలు వేసి ప్రజలను ఆకర్షించాలనే ప్రయత్నం తప్ప మంచి పని చేసి నికరమైన పనులు చేసి ప్రజల్ని ఆకట్టుకుందామని చెప్పే స్పృహ ఎవరికి కనపట్టలేదు. అందుకని మేము మంచి చేస్తే ఇద్దరిలో ఎవరు చేసినా సమర్థించేవాళ్ళం, కానీ ఎక్కడ మంచి కనపట్టలే. ఇద్దరు ఈరోజు రాష్ట్రానికి మత రాజకీయాలను తీసుకురావడంలో కీలక పాత్ర నిర్వహించారు. మీరు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారు? మేము ఏ పార్టీకి ప్రజలకు మద్దతు తప్ప, గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తీవ్రమైన తప్పులు చేస్తే మేము విమర్శించాం. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోపం అంతా కమ్యూనిస్టుల మీదనే. తెలుగుదేశం వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసినట్టు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము రోడ్డు మీదకి రాకముందే ఇళ్లలో పెట్టి అరెస్టులు చేసి ఆ రకంగా చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నిటికన్నా పెద్ద తప్పు ఏం చేస్తున్నాడంటే కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచి రాష్ట్రానికి అన్యాయం చేసేదానికి ఆయన కూడా దోహదపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. వారిద్దరూ అధికారం ప్రతిపక్షాల్లో తేడా గతంలో ఉన్న ఇద్దరు ఒకే పని చేశారు కేంద్రంలో.
ఇప్పుడు ప్లేసెస్ స్విచ్ అయినా కానీ ఇద్దరు ఒకే పని కేంద్రంలో చేస్తున్నారు. అందుకని దేశానికి హాని చేస్తున్నారు, రాష్ట్రానికి మేలు ఏమీ చేయలేదు. ఆయన బీజేపీతో స్నేహం చేసి రాష్ట్రానికి మేలు చేసింది లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బీజేపీలో ఎన్డీఏలో అంతర్భాగంగా చంద్రబాబు నాయుడు ఉండి రాష్ట్రానికి మేలు వరగదీస్తుందేమీ కనపట్టలేదు. ఎందుకంటే పోలవరానికి అప్పులు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లాంటివన్నీ అనేకం ఉన్నాయి. అందుకని మేము ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు చాలా అధ్వానంగా తయారైన ప్రజలకు మేలు చేసే పార్టీ అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ ప్రధానమైన పార్టీలు లేవు. కాబట్టి మేము ఆ రోజు ఈరోజు అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. వారి పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంతకుముందే చెప్పినట్టు చంద్రబాబు గారు మొదటిది ఎన్డీఏ కూటమిలో చేరాడు. ఆయన చేసిన మొదటి తప్పు అది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ గారి కూటమిలో చేరకుండానే ఎన్డీఏ కూటమికి అత్యంత సేవకుడిగా పనిచేశారు. కాబట్టి రాష్ట్ర పరిస్థితి అప్పటికి ఇప్పటికేం మారలేదు. ఈ 100 సంవత్సరాలు, ఈ 6 నెలల పాటు చంద్రబాబు వచ్చిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తోటి పోల్చుకొని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. అతను చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుతాడని చెప్పేసి ఆలోచన చేశారు. ఆ సరిదిద్దడంలో కూడా సక్రమంగా చంద్రబాబు గారు వ్యవహరించడం లేదు. ఆ రోజు ప్రజాస్వామ్యానికి చాలా కీడు కలిగించాడు. మతోన్మాద శక్తులకి అవకాశం కలిగించాడు. అమరావతి, పోలవరాన్ని చాలా అధ్వానంగా తయారు చేశాడు. అటువంటి వాటిని రెక్టిఫై చేస్తారు ఈ 6 నెలల్లో. కొత్తవి సాధించడం తర్వాత సంగతి. కానీ పాత తప్పులను సరిదిద్దుతారని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు అటువంటిదేమీ కనపట్టలేదు. ఒక ఉదాహరణ మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవినీతి కార్యకలాపాలకి పాల్పడ్డారు అని చెప్పేసి తెలుగుదేశం నిరంతరం చెప్పేది. ఇప్పుడు ఆ విషయంలో ఏ రకమైన ముందు పోవడం లేదు, విచారణలో ముందుకు పోవడం లేదు, ఏం పోవడం. నిన్న సుప్రీంకోర్టులో వేసిన వాదనలు కూడా చూస్తే మళ్ళీ జనవరికి ఎప్పటికో వాయిదా పడినట్టు ఉంది. దీనికి ఎవరు కారణం? కేంద్రంలో బీజేపీ కారణం. గతంలో రక్షించింది బీజేపీ, ఇప్పుడు రక్షిస్తుంది బీజేపీ. ఆ బీజేపీని పల్లెత్తు మాట్లాడకుండా, ఆ బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి అక్కడ ఒత్తిడి చేయకుండా ఇక్కడేదో మాటలు అనుకుంటే ఉపయోగం ఏముంటుంది? అలాగే మళ్ళీ విజన్ 47 అని చెప్పేసి ఏదో ప్రకటించారు. 5 ఏళ్ళు రాజధాని నిర్మాణం చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ళు అమరావతి నిర్మాణం చేస్తే కనీసం మౌలికమైన సదుపాయాలను కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి ఈ హరాకిరీ చేసేదానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు 2047కి నేనేదో చేయబోతానని చెప్పేసి ఉన్నాను. అందుకని నేను గతంలో కూడా ఈ రాజకీయ నాయకులకి, ప్రధానమైన రాజకీయ నాయకులు, మీరు 5 ఏళ్ళ తర్వాత ఉంటారో లేదో తెలియదు. 5 ఏళ్ల లోపల ఏం చేయాలో నిర్ణయించుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రజలు అధికారం ఇస్తే ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు. మీరు 5 ఏళ్ళు కూడా ఉంటారో లేదో మీరు తెలియని వాళ్ళు మేము 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి చేసేస్తామని చెప్పి ప్రకటన చేయడం అర్థం లేదని చెప్పేసి అప్పుడే చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు 5 ఏళ్లలో ఏం చేయాలో ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి, అవి పూర్తి చేయండి అని చెప్పేసి మేము చెప్పే సలహా. బహుశా ఆయనకి అది అర్థమైనట్లేదు. శాశ్వతంగా జగన్ గారు నేను శాశ్వతంగానే అధికారంలో ఉంటానని అప్పుడు ఎట్లా ఆయన విర్రవీగాడో, ఈయన కూడా శాశ్వతంగా ఉంటానని చెప్పేసి భ్రమలో ఉంటున్నట్టుంది. ఇది రాష్ట్ర ప్రజలకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఉచిత పథకాలు ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోని రోజులు వస్తాయని అంటారా? ఈ ఉచిత పథకాలు అనే మాటల్లోనే తెలుగు మాటలోనే కొంత ఎగతాళి ఉంది. కానీ ఎగతాళైనా ఇప్పుడు అందరూ ఉచితమే చెప్తున్నారు. మోడీ గారు ఉచిత పథకాలు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని ఉచిత పథకాలే ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఉచిత పథకాలే ప్రకటించారు. ఇంకా తెలంగాణలో, కర్ణాటకలో వీటన్నిటిలో కాంగ్రెస్ వారు 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రకటించారు. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఓట్ల కోసం ఈ రాజకీయ పార్టీలన్నీ ఈ రకమైన వాగ్దానాలు చేస్తున్నారు, ఇది మంచిది కాదనుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని మేము అంగీకరించడం తప్పు అని చెప్పంటున్నాం. ఎందుకని వీళ్ళందరూ ఉచిత పథకాలు ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుంది? ఎందుకంటే ఈరోజు ప్రజలు మామూలు పద్ధతిలో వారి ఆర్థిక పరిస్థితిలో బతకలేని పరిస్థితి వచ్చింది. అందుకని వారు బ్రతకాలి అని చెప్పారంటే మీరు పనిన్నా చూపించాలి, జీతం అన్నా ఎక్కువ ఇవ్వాలి, లేకపోతే వారికి సబ్సిడీలతో ఉచితంగానే ఇవ్వాలి. లేకపోతే ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. ప్రజలు ఆ దుర్భర పరిస్థితిని ఉపయోగించుకొని రాజకీయాలు లబ్ధి పొందాలని చెప్పేసి ఈ పార్టీలన్నీ ఇస్తున్నాయి. ఇక రెండవది, ఇవి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవ్వడానికి
అని చెప్పండి. మన దేశంలో డబ్బులకేం కొదవలేదు, రాజకీయ చిత్తశుద్ధికే కొదవ. ఈరోజు మన దేశంలో ప్రపంచంలో అన్ని దేశాల కన్నా తక్కువ పన్నులు ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అసమానతలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు అదానీ గారి ఆస్తి 2014లో 44,000 కోట్లు ఉంటే ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయలకి పెరిగింది. వాళ్ళ మీద పన్నులు ఎందుకు వేరు? అంబానీ గారి ఆస్తి ఆ రోజు 1,00,000 కోట్లు ఉంటే ఇప్పుడు 8 లక్షల కోట్లు అయింది. అందుకని చిత్తశుద్ధి అంటే డబ్బులకేం కొదవలేదు. కానీ ఈ రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాగ్దానాలు చేస్తున్నాయి. వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిన తర్వాత వాటన్నిటిని మర్చిపోతున్నాయి. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వాగ్దానాలు చేస్తున్నాయి. అందుకని మా అభ్యంతరం. అందుకని ఈ ఉచిత పథకాల గురించి చులకనగా చూడటం మాకు ఇష్టం లేదు. అది ప్రజల యొక్క అవసరం. ఉచిత పథకం ఇవ్వడం ఇష్టం లేకపోతే ఎక్కువ జీతం ఇవ్వు. ఉచిత పథకం ఇవ్వడం ఇష్టం లేకపోతే ఈ నిరుద్యోగులకి అందరికీ ఉపాధి కల్పించు. ఆ రకంగా వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వస్తాయి. అవి చేయనప్పుడు ఇదన్నా చేయాలి. ఇది చేయకుండా అది చేయకుండా ప్రజల్ని ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండటం మంచిది కాదు. అందుకని మోడీ గారు కూడా ఈ ఉచిత పథకాలని ఎగతాళి చేశారు. హిందీలో ఏదో పదం వాడారు, ఎగతాళి చేశారు. మళ్ళీ ఆయనే ఉచిత పథకాలు పుష్కలంగానే ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈరోజు మా విమర్శ ఏంటంటే, ఈ సూపర్ 6 అని మీరు పెట్టారు, అప్పుడు నవరత్నాలు పెట్టారని ఎగతాళి చేశారు. ఇప్పుడు నువ్వు సూపర్ 6 అని పెట్టి ఓట్లు వేసుకున్నావు. ఈ సూపర్ 6ని అమలు జరపడానికి ఏం చేస్తావు? మేము అడుగుతున్నాం. మన డబ్బంతా కేంద్రం తీసుకుని వెళ్తుంది. 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. గతంలో 37% అంటే పన్నుల్లో జీఎస్టీ పన్నులు వీటన్నిటిలో 37% రాష్ట్రాలకు ఇచ్చారు. మన హక్కుగా 50% రావాలి. కాబట్టి 50% అడగండి. సూపర్ 6 కాదు, సూపర్ 16 కూడా అమలు జరపచ్చు మనకి 50% వచ్చిందంటే. అందుకని ఈ విధానాల్లో మార్పు రావాలి తప్ప ఈ పథకాల్లో ఏదో తప్పు ఉందని చెప్పేసి మనం అనుకోవడం లేదు. అందుకని ఈ మధ్య ఒక 5 రాష్ట్రాల యొక్క ఆర్థిక శాఖ మంత్రుల సమావేశమై ఈరోజు రాష్ట్రాలకి కేంద్రాలకి డబ్బుల పంపిణీలో చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి 37% నుంచి కాదు, ఇప్పుడు 50%కి దాన్ని ఎక్కువ చేయండి అని చెప్పి అడిగారు. అది చంద్రబాబు కూడా అడగాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఇప్పుడు అతను అడగలేదు. ఎందుకంటే బీజేపీ తోటి స్నేహంగా ఉండటం, దానితో మంచిగా ఉండటం అవసరం కాబట్టి అడగలేదు. చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. అవన్నీ వస్తే సూపర్ 6 ఇట్లాంటివి అమలు జరపడం పెద్ద కష్టం కాదు. అవి లేకపోతే వాగ్దానం చేసి ఓట్లు వేసుకుని ప్రజలను మోసం చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు వాగ్దానం చేసి అమలు జరపని రాజకీయ పార్టీ తప్పు తప్ప ఈ ఉచిత పథకం తప్పు కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పైన చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీల పైన పోరాటం చేశారు. కానీ ఆయన ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచారు. సిపిఎం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి డేటా కలెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. నిజమే. ఎందుకంటే ఈ ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ తర్వాత కానీ విద్యుత్ సమస్యని పట్టించుకుంది, విద్యుత్ సమస్యని లోతుగా అధ్యయనం చేసింది వామపక్షాలే, సిపిఎంఏ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2000లో ప్రపంచ బ్యాంకు తోటి ఒప్పందం చేసుకొని ఒకేసారి 1000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ఆందోళన చేసింది మేమే. ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు విద్యుత్ ఛార్జీలు పెంచలేకపోయారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలని నేరుగా పెంచడం తక్కువగానే ఉంది. కానీ పరోక్షంగా ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి, సెస్సులు అని చెప్పేసి ఈ రూపంలో విద్యుత్ ఛార్జీలు అంటే మనం అంటమే నాడా దొరికిందని గుర్రం కొనుక్కున్నట్టు ఉంది. విద్యుత్ ఛార్జీ తక్కువగానే ఉంటుంది. కానీ ట్రూ అప్ ఛార్జీలు పేరుతోటి ఇంకో పేరుతోటి విస్తారంగా భారాలు మోపుతున్నారు. అలాగే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీని కొనుగోలు పేరుతోటి చాలా ఖరీదైన విద్యుత్తుని మన మీద రుస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మొదట అధికారంలో ఉన్నప్పుడు ఈ ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా మేము పోరాడాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఒక వేలంవేరుగా మారిపోయింది. అందుకని అప్పుడు పోట్లాడాం. ఇప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాబట్టి అప్పుడు జరిగింది. ఇప్పుడు మేమేం చేస్తాం? ఈ ట్రూ అప్ ఛార్జీలు అన్నీ అప్పుడు పేరుకుపోయినాయి. అప్పుడు ఇవి మేము ఇప్పుడు వసూలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అసలు ట్రూ అప్ ఛార్జీలనే ఎందుకు అంగీకరించాలి? విద్యుత్ ఒప్పందాలు సెకీతో 249 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు అది ట్రూ అప్ ఛార్జీల మీద ప్రజల మీద ఎందుకు చేయాలి? 1,10,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకి మీద పడుతుంది. ఆ విధానాలను వ్యతిరేకించండి. మేము అమలు జరపమని చెప్పండి. అగ్రిమెంట్ని రివైజ్ చేయండి. ఇంటర్నేషనల్గా ఎనర్జీ ప్రైసెస్ పడిపోతున్న నేపథ్యంలో మనం ఎందుకు చెల్లించాలి? అది మాత్రం చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడో నెపం ఆయన మీద పెట్టి మళ్ళీ ఈయన అమలు జరపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అది మంచిది కాదని చెప్పేసి మేము చెప్పేది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్లకు కీలకంగా ఉన్న వాలంటీర్లను టీడీపీ గవర్నమెంట్ పక్కన పెట్టేశారు. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అసలు వాలంటీర్ల వ్యవస్థ అవసరం అంటారా? ఇప్పుడు మనకి అక్కర్లేదంటారా?
మొదటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడే మేము అభ్యంతరం పెట్టాం. వాలంటీర్ల వ్యవస్థ పెట్టి 1,00,000 మందికి కొంత ఉపాధి కల్పించారనుకోండి, దాన్ని మనం అభ్యంతరం పెట్టక్కర్లేదు. కానీ పంచాయతీ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసి దాని హక్కులన్నింటినీ లేకుండా చేసి దాన్ని ఒక నామకగా వ్యవస్థను చేసి ఈ అధికారంలో ఏ పార్టీ ఉన్నారో ఆ పార్టీ ప్రతినిధులుగా ఆ పార్టీ యొక్క పనులు చేసేవాళ్ళుగా ఈ వాలంటీర్ వ్యవస్థని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఆ రకంగా ఒకవైపున స్థానిక సంస్థలకి దెబ్బతీశాడు, రెండోది ఒక ప్రభుత్వ డబ్బుతోటి పార్టీ వ్యవస్థను పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది చాలా తీవ్రమైన తప్పు అని చెప్పేసి మేము చెప్పాం. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా సంస్కరించి అది ప్రజలకి కావలసిన అనేక వాటిని పంచాయతీల ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేసేట్టుగా చేయాలని చెప్పేసి కూడా మార్పులు సజెస్ట్ చేసాం. అప్పుడు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, మీరు మా రాజకీయ పార్టీల కోసం కృషి చేయండి, మా ఎన్నికల అవసరాల కోసం కృషి చేయండి, మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. మళ్ళీ వీళ్ళందరినీ మేము రెగ్యులరైజ్ చేస్తాం, మీరు రాజకీయాలకు అతీతంగా పనిచేయండి అని మళ్ళీ వీళ్ళు వాగ్దానం చేశారు. అప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మేము వస్తే కొనసాగిస్తామని ఎన్నికల కోసం ప్రకటించారు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు రద్దు చేస్తామని ప్రకటించారు కాబట్టి రద్దు అయిపోయింది. మేము మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పారు కాబట్టి వీళ్ళు పునరుద్ధరించడం లేదు చెప్పి కూడా. ఇప్పుడు మొత్తం డైలమాలో ఎటు కాకుండా రెంట్కి చెందకుండా ఈరోజు వాలంటీర్లు గందరగోళంలో పడ్డారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే, పంచాయతీ వ్యవస్థను బలపరచండి, ఈ వాలంటీర్లందరినీ పంచాయతీ వ్యవస్థకి అప్పగించండి. ఆ పంచాయతీ అభివృద్ధికి స్థానిక పరిపాలన అభివృద్ధికి అవసరమైన పద్ధతిలో ఒక చట్టం చేసి వాళ్ళ విధులు రూపొందించడం చెప్పేసి మేము చెప్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం హయాంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ రావడం ఆయనకి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి నియమించిన ఈ వాలంటీర్లందరినీ మళ్ళీ తిరిగి పెట్టుకోవడానికి ఈయనకి ఇష్టం లేదు. మొత్తం మీద వాళ్ళ యొక్క భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేశారు. స్థానిక సంస్థలకేమీ అదనంగా ఒరిగింది కూడా ఏమి లేదు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా ఓటమి చవి చూస్తుంది. దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంకి దూరంగా ఉంటుంది. ఎందుకంటారు? అంటే ఇది చాలా కారణాలు ఉన్నాయి. కీలకమైన కారణం ఏంటంటే, ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అఖిల భారత స్థాయిలో జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఉపమానం చెప్పాలంటే, ఒక యజమానికి ఒక మెయిన్ డ్రైవరు ఒక స్పేర్ డ్రైవర్ ఉన్నట్టు. ప్రస్తుతానికి బీజేపీ మెయిన్ డ్రైవర్గా ఉంది కేంద్రంలో అధికారంలో, కాంగ్రెస్ స్పేర్ డ్రైవర్గా ఉంది. ఆయనకి విశ్రాంతి ఇవ్వదలుచుకున్నప్పుడు ఈ స్పేర్ డ్రైవర్ని తీసుకొస్తారు. కాబట్టి ఇద్దరూ ఆ ప్రయోజనాన్ని నెరవేర్చేవాళ్ళే. అందుకని ఈరోజు గత 10 సంవత్సరాల్లో మొత్తం కార్పొరేట్ సంస్థలన్నీ, ఇప్పుడు మనం మామూలు పరిభాషలో చెప్పాలంటే అదానీలు, అంబానీలు ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో కీలకమైన ఆర్థిక స్థాయిలో ఉన్నవారు, వారు బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారు. అందుకని వారు ఇచ్చే నిధులందరూ, మీరు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోండి, 80% బీజేపీకి ఇచ్చారు, లేకపోతే బీజేపీ ఫ్రెండ్స్కి ఇచ్చారు. ఇప్పుడు ముడుపులు తీసుకోండి, ఇప్పుడు 1720 కోట్ల రూపాయలు ముడుపులు ఎలక్ట్రిసిటీ బాండ్స్ రూపంలో, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచే రూపంలో అదానీ గారు 4 రాష్ట్రాలు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. 4 రాష్ట్రాలు అది మనకు దొరికేది కాదు, అది బ్లాక్ మనీ. ఇట్లాంటి బ్లాక్ మనీ వీళ్ళకే ఎంత ఇచ్చారంటే మిగతా పార్టీలకి ఎంతంత ఇచ్చుంటారో మనం చేయొచ్చు. ఇది ఈరోజు బీజేపీకి వారికి అనుకూలంగా ఉండే విధానాలు ఈరోజు బీజేపీ అనుసరిస్తుంది కాబట్టి మద్దతు ఇచ్చారు. వీళ్ళు వాళ్ళ యొక్క అవసరాలను తీర్చలేకపోయారు అనుకోండి, వీళ్ళు మార్చేసి మళ్ళీ కాంగ్రెస్ని ముందుకు తీసుకొస్తారు. 2004 నుంచి 2014 దాకా ఇదే కాంగ్రెస్ని ఆ రోజు నిధులన్నీ 170% కాంగ్రెస్కి ఇచ్చారు. వీరే పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఆ రకంగా మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు, ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళందరూ 1991 నుంచి పూర్తిగా సరళీకరణ విధానాలని అమలు జరిపారు. అందుకని కానీ కాంగ్రెస్ అనుకున్నంత వేగంగా, అనుకున్నంత లోతుగా, అనుకున్నంత పట్టుదలతోటి విధానాలని, సంస్కరణలని అమలు జరపలేదని చెప్పి ఎప్పుడైతే నిర్ణయానికి వచ్చారో, గుజరాత్లో మొనగాడుగా కార్పొరేట్లకు అనుకూలమైన పద్ధతిలో అమలు జరిపాడని చెప్పేసి అనుకుని మోడీ గారి వెనక చేరారు. అందుకని ఎందుకు మీరు కాంగ్రెస్ దెబ్బతింది,
ఎందుకు బీజేపీ పుంజుకుందంటే కీలకమైన కారణం ఇది. మళ్ళీ బీజేపీ వారు ఈ సంస్కరణలు అమలు లేకపోతున్నారని చెప్పేసి నిర్ధారణకు వస్తే మళ్ళీ పరిస్థితి మారుతుంది. ఇదొకటి. రెండవది, కాంగ్రెస్ సరైన విధానంలో, ప్రత్యామ్నాయ విధానంలో, కాంగ్రెస్ విధానాలకి బీజేపీ విధానాలకు పెద్ద తేడా లేదు. సరళీకరణ విధానాలు అది అమలు జరుపుతుంది, ఇది అమలు జరుపుతుంది. మీరు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా వారి ప్రత్యేకమైన విధానాలు ఏమి లేవు. బీజేపీ రాష్ట్రాల్లో ఏ విధానాలు ఇక్కడ అదే విధానాలు అనుసరిస్తున్నాయి. అందుకని ప్రజల్లో ఏం తేడా చూడాల్సి ఉంటుంది? ఏం తేడా లేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? కాస్ట్ సెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు, అదానీ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు అదానీ ఒక్కడేనా? ఈరోజు బీజేపీ హయాంలో 10 మంది కార్పొరేట్లు మొత్తం ఆర్థిక వ్యవస్థను శాసించేవాళ్ళు ఉన్నారు. అంటే అదానీ మీద వ్యక్తిగత కోపం ఏమిటి? మొత్తం ఈ కార్పొరేట్లే ఆ రకమైన సమస్య ఉంది. ఇప్పుడు దాన్ని వ్యక్తిగత కోపంగా బీజేపీ చాలా సులభంగా మార్చేసి కాంగ్రెస్ని పక్కన పెట్టేసిన పరిస్థితి. అందుకని కాంగ్రెస్ విధానాలకి, ఆర్థిక విధానాలకి, బీజేపీ విధానాలకి ఏం పెద్ద తేడా లేదు. అలాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఒక గొప్ప వ్యక్తిగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే, మోడీ గారు ఒక 56 అంగుళాల ఛాతీ కలిగిన ఒక మహానాయకుడిగా వాళ్ళు తీసుకొస్తే ఇద్దరికేమీ పెద్ద తేడా కనపట్టలేదు. అయితే ఒక విషయంలో తేడా ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి లౌకిక విధానాన్ని లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మేము లౌకిక విధానాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఆ ఒక తేడా ఉన్నది. ఆ ఒక్క తేడాతో ప్రజలందరూ కాంగ్రెస్ని సమర్థించలేరు. అందుకనే ప్రజల్లో ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈ కార్పొరేట్లు కూడా దాన్ని ఇప్పుడు పక్కన పెట్టి ఉన్నారు. లోక్సభలో అదానీ ఇష్యూపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అదానీ ఇష్యూపై మోదీ ప్రభుత్వ నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, అదానీ మేము వామపక్షాలుగా అదానీ అంశం ఒక సింబాలిక్గా చూస్తున్నాం. సింబాలిక్ ఇన్ ది సెన్స్ ఏంటంటే, ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ పెద్ద కార్పొరేట్ సంస్థలకి మొత్తం ప్రజల సంపదని, దేశ సంపదని ఈరోజు అప్పగిస్తున్నారు. అందుకని అది ఒక సందర్భం అని చెప్పేసి, ఒక వ్యక్తి సమస్య కాదు. ఈరోజు అదానీకి మొత్తం వాటర్ రేవులన్నింటిని అప్పచెప్తున్నారు, అదానీకి మొత్తం హౌసింగ్ వాటినన్నింటినీ అప్పచెప్తున్నారు. అలాగే టాటా గారికి విమానాలన్నింటినీ అప్పచెప్పారు, అలాగే టెలికాం ఇండస్ట్రీలో అప్పచెప్పారు, అలాగే అంబానీకి రిటైల్ వీటన్నిటిలోనూ పెద్ద పెట్టేశారు. ఈరోజు రష్యా నుంచి ఇంధనం కొనడం, ఇక్కడ శుద్ధి చేయడం, దీన్ని ఐరోపాకి ఎగుమతి చేయడం, లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం అనేది అంబానీ గారు చేస్తున్నారు. దీనికి పూర్తి మద్దతు, సహాయంతో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వారందరూ ఇదే పని చేస్తున్నారు. కాకపోతే అందుకని వీళ్ళందరినీ మేము చెప్పే మాట ఏంటంటే, ఆధారిత పెట్టుబడిదారులు, క్రోనీ క్యాపిటలిస్టులు, అంటే ప్రభుత్వం యొక్క పలుకుబడిని వారి యొక్క సొంత శక్తితోటి కష్టపడి అభివృద్ధి చేసిన వాళ్ళు కాదు, ప్రభుత్వం యొక్క దీంతో అభివృద్ధి అవుతున్నారని చెప్పేసి అంటున్నాం. అందుకని రాహుల్ గాంధీ గారు ఒక వ్యక్తి సమస్యగా దీన్ని మార్చేస్తున్నాడు, అదానీ సమస్యగానే. ఖచ్చితంగా అదానీ ఈ ప్రభుత్వం వల్ల లాభపడ్డారు, విమర్శ చేయాల్సిందే. కానీ మొత్తం అందరికీ ఆ విధానం వర్తించుద్ది. అందుకే ఈరోజు ఒక్క వామపక్షాలు మాత్రమే ఈ అదానీ విషయాన్ని పార్లమెంట్లో చర్చించాలి, విధానపరంగా చర్చించాలి. ఎందుకని విద్యుత్తు సెకి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎందుకని 249 రూపాయలకు ఒప్పందం అదానీతోటి చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి అదానీతోటి ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు సృష్టించింది? ఇప్పుడు అదానీ గారి తప్పు అంటున్నారు. అదానీ కన్నా ఈరోజు మోడీ గారిది ప్రధానమైన బాధ్యత. ఎందుకంటే సెకి కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆ సెకి సంస్థ ద్వారా అదానికి మేలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచం అందింది. ఈ లంచం అందడం గురించి సెకికి తెలియదా? ఈ లంచం అందడం గురించి మోడీ గారికి తెలియదా? దాని గురించి నాకేం సంబంధం లేదని జగన్ గారు అంటున్నారు. మరి దాని గురించి ఈ ఒప్పందం సెకితోటి ఎందుకు చేసుకున్నారు? 249కి ₹1.99 ఆ రోజు ఇంధనం దొరుకుతుంటే, అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉండే సంస్థలన్నీ, మన విద్యుత్ సంస్థలు, దానికి సంబంధించిన అధికారులు, ఇది చాలా ఎక్కువ, దీన్ని మనం అంగీకరించకూడదని చెప్తుంటే ఒత్తిడి చేసి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అదానీతోటి నేను ప్రత్యక్షంగా రాసుకొని ఒప్పందం చేసుకుంటేనే నేను అదానీతోటి సంబంధం ఉన్నట్టు, లేకపోతే లేదని చెప్పేసి ఈరోజు రంగనాచి కబుర్లు జగన్ చెప్తున్నాడు.
అదానితోటి సంబంధం ఉందా లేదా తర్వాత తేలుద్దాం. సెకీతోటి ఇంత ఒప్పందం ఎందుకు చేసుకున్నావు? మొదట అంగీకరించిన వాళ్ళను ఒత్తిడి చేసి ₹2.49 ఎందుకు చేసుకున్నావు? అది మోడీ గారు చెప్తే చేసుకున్నావా? లేకపోతే అదానీ గారు డబ్బులు ఇస్తున్నానని చెప్పేసి అన్నాడు కాబట్టి సెకీతోటి ఒప్పందం చేసుకున్నావు? దీనికి సమాధానాలు చెప్పకుండా అదానీ గారితో 3 సార్లు సమావేశాలు ఏమైనా చుట్టారికాలా వాళ్ళు? బంధుత్వాలా? ఎందుకు 3 సార్లు సమావేశం అయ్యావు అదే సమయంలో? వీటన్నిటికి సమాధానం చెప్పకుండా మాకు దానికి సంబంధం లేదు. లంచాలు ఇచ్చేవాడు ఎప్పుడూ దొరికిపోవడానికి ఇవ్వడు. లంచానికి ఒప్పందాలు చేసుకొని ఎవరు ఒప్పందాలు చేసుకొని ఇచ్చితేనే నేను లంచం తీసుకున్నట్టు అని చెప్పేసి జగన్ అంత తెలివి తక్కువగా ఏమి లేరు. ప్రజలు ఎక్కడ ఎవరు ఏం చేశారో అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము అనుకున్నాం. ఖచ్చితంగా తెలిసి 1,00,000 కోట్లు భారం పడుతుందని చెప్పిన అదానీ గారి కోసమే కాదు, తనకు వచ్చే ముడుపుల కోసం ఈరోజు ఈ ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి మేము ఇది ఇట్లాంటి ఒప్పందాలు మనకు తెలిసింది, బయటపడింది. బయటపడిన ఒప్పందాలు ఇంకా ఎవరితోటి ఎంత చేసుకున్నారో కూడా మనకి తెలియదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనకు అర్జెంటుగా అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. ఇప్పుడు అధికారంలోనే ఉన్నాడు కదా, ఇంకా ఏం అధికారం అంటే అర్జెంటుగా ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాడు. చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని పట్టుకుంటే పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ పార్టీ గురించి బాగా చెప్పారు, కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన ఒకటి అర్థం చేసుకుంది ఏంటంటే సొంత కాళ్ళ మీద నిలబడి అధికారంలోకి రాలేదని చెప్పేసి అనుకున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ప్రజల గురించి మాట్లాడి ప్రజలతోటి ఉండి ప్రజల తరఫున పోట్లాడే కమ్యూనిస్టులతోటి ఉంటే ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మొదట అనుకున్నాడు. బస్ అది అంత ఆయన అనుభవంలో దాన్ని ఆ పద్ధతి అధికారంలో కూర్చోబెట్టదేమని చెప్పేసి అనుమానం కలిగినట్టుంది. ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తానని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించిన లాభం లేదనుకున్నట్టు ఉన్నది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ పంచన చేరాడు, చంద్రబాబు నాయుడు బీజేపీని పంచన చేరుతున్నాడు. ఎవరు పంచన చేరకుండా అధికారానికి రాలేనేమని చెప్పేసి నిర్ణయం చేసుకుంటుంది. ఎవరు పంచన చేరాలంటే ఉండేది బీజేపీ కనపడుతుంది. బీజేపీ పంచన చేరాడు. ఇప్పుడు బీజేపీ పంచన చేరడం ఒక భాగం. అసలు బీజేపీ కూడా అంత ధైర్య సాహసాలతోటి ముందుకొచ్చి ఒక కుల వ్యవస్థని, పితృస్వామిక వ్యవస్థని సమర్థించే సనాతన ధర్మాన్ని భుజాన్ని చేసుకోవడానికి సిద్ధం కావడంలో ఎవరు. కానీ ఈయన ఆఖరికి వేషం మార్చేసి నేను సనాతన ధర్మాన్ని రక్షించడం కోసమే పుట్టిన ఒక అవతార పురుషుడిగా ఈరోజు, అంతకుముందేమో చెగువేరా బొమ్మ వేసేసి విప్లవకారుడిగా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మీరు అన్నట్టు కులం మతం ఏం లేదు, నేను అతీతుడిని అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆయన కుటుంబంలో ఆయన వివాహాలు చేసుకున్న పద్ధతి అది చూస్తే కుల మతాలకి అతీతంగా ఉన్నట్టే మనకి అనిపించేది. కానీ దాన్ని పూర్తిగా ఉల్టా సీదా చేసేసి ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం పుట్టినట్టు, అందుకని వేషం కూడా మార్చుకొని ఆ రకంగా ఒక మతోన్మాదం ద్వారా అధికారానికి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మతోన్మాదం ద్వారా బీజేపీ పట్ల ఆర్ఎస్ఎస్తో ఇంకా స్నేహంగా తమ ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో ఇతరులను చూడకుండా తన్నే చూడాలని చెప్పేసి ఆ రకంగా వారిని సంతృప్తిపరచడానికి ఇక్కడ హిందువులకి ప్రతినిధి ఎవరు అంటే నేను, చంద్రబాబు కాదు నేను అని చెప్పిన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరోక్షంగా హింటిస్తున్నారు, వీళ్ళందరూ ప్రచారం కూడా చేస్తున్నారు. ఆయన క్రైస్తవులకు ప్రతినిధిగా ఆయన్ని చూస్తున్నప్పుడు నేను హిందువులకు ప్రతినిధిగా అని చెప్పేసి చూడటానికి ఈయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం ఎటు చేసి ఈ రాష్ట్రంలో అనేక చారిత్రక కారణాల మూలంగా లౌకికవాదానికి ప్రజలు ఎక్కువ ఆదరిస్తారు, లౌకికవాదాన్ని. ఆ లౌకికవాద స్థానంలో ఈరోజు మతభావాలను చొప్పించేదానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది దురదృష్టం, ప్రమాదకరం. జగన్మోహన్ రెడ్డిలో చాలా తీవ్రమైన లోపాలు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడులో చాలా తీవ్రమైన లోపాలు ఉండొచ్చు, వారు బీజేపీతోటి స్నేహం సహకారం కూడా ఉండొచ్చు. కానీ ఎంత బరి తెగించి ఒక మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి రాజకీయాల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి వాడు ఇప్పటివరకు ప్రయత్నం చేయలే. కానీ ఆ ధైర్యం, ఆ సాహసం నేను చేస్తున్నానని చెప్పి అనుకున్నాను. ఈ ధైర్యం సాహసం కాదు, ఈ రాష్ట్రాన్ని వినాశనం చేసేదానికి అనుసరించే ఒక పద్ధతి అని చెప్పేసి మేము అభిప్రాయం. అందుకని మేము ఆయన వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత అంశాలు ఏమున్నా కానీ ఈ రాజకీయ అంశంలో మాత్రం చాలా తీవ్రమైన ప్రమాదకరమైన పద్ధతి అనుసరిస్తున్నాడని మా అభిప్రాయమే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటారు? మొన్న కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అని చేసిన విధానం ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అక్కడ ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుంది, ఆ రకంగా పెద్ద కుంభకోణం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ప్రకటించాడు.
ఆ రకంగా అక్రమ రవాణాని పట్టుకోవడం, దాన్ని నిలబెట్టడం అనేది మంచి విషయం. కానీ ఇది ఒక థియేట్రికల్ ఒక నాటకీయమైన పరిణామమా, లేకపోతే నిజాయితీగా ఇట్లాంటి అవినీతి చర్యలను అరికట్టడానికి ఆయన ముందుకు పూనుకున్నాడా అని చెప్పేసి ఉంది. ఇంతకుముందు కూడా ఒక స్త్రీల మీద దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు ఇలాగే హోమ్ మినిస్టర్ మీద ఓ ప్రసంగం చేశారు. మళ్ళీ సయోధ్య అయిపోయిన తర్వాత మళ్ళీ మెదలకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ రేషన్ బియ్యం కుంభకోణంలో కూడా అదే పరిస్థితి దాపురించే అవకాశం ఉంది. అందుకని అప్పుడప్పుడు తన రాజకీయ అవసరాల కోసం అద్భుతమైన ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అవసరాలు తీరిన తర్వాత నెమ్మదించడం అని చెప్పేసే పద్ధతిలో ఇదొక నాటకీయమైన పద్ధతి అయితే అది త్వరలోనే బూమరాంగ్ అవుద్ది. త్వరలోనే నిజంగానే నిజాయితీగా పనిచేసిన ఆ నిజాయితీని నమ్మని పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కాకినాడ నుంచి వాటన్నిటినీ సీజ్ చేసి దానికి వెనకున్న వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకొని వారి మీద అవసరమైన కేసులు పెట్టి శిక్ష వేసి ఆ రకంగా జరిగితే తప్పకుండా అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తారు. మళ్ళీ ఇదేదో మధ్యలో ఆగిపోయేట్టు కనపడుతుంది. జగన్ ఓటమిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? స్వయంకృతాపరాధం. ఆయనకి 150 పై స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం అని చెప్పేసారంటే ఈ మొదట ఈ ఈవీఎం మెషిన్స్ మీద అన్నాడు, యంత్రాల్లో లోపం వల్ల ఓడిపోయానని చెప్పేసి అన్నారు. చంద్రబాబు కూడా ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద పడ్డాడు. గెలిచినప్పుడు ఇప్పుడేమి మాట్లాడటంలా. రేపు మళ్ళీ ఎప్పుడన్నా గెలిస్తే ఆయన కూడా పోయినసారి గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల. ఇప్పుడు ఈవీఎంస్ మీద నెట్టితేనే సరిపోదని చెప్పేసి అతను కూడా అర్థం చేసుకునే రోజులు వస్తాయి. కానీ ఈరోజు మొత్తం ఒక నిరంకుశ పద్ధతిలో ఆ రోజు పరిపాలన జరిగింది. మొత్తం విచ్చలవిడిగా ప్రజా వనరుల్ని, ప్రభుత్వ వనరుల్ని, ప్రకృతి వనరుల్ని దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే ఏ మాత్రం ప్రజాస్వామ్యానికి అవకాశం లేకుండా ఇచ్చారు. ప్రతిపక్షాలకు విలువ లేకుండా చేశారు. శాసనసభలో చర్చలకు కూడా విలువ లేకుండా చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రధానమైన ప్రతిపక్షంగా ఉంటే దానికి కూడా వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, కానీ ప్రధానమైన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఎవరిని ఒక్కడిని కూడా స్నేహితుడిగా చేసుకునే పరిస్థితి. సొంత పార్టీలోనే ఎవరితోటి ప్రజాస్వామికంగా చర్చ చేసే పద్ధతి లేకుండా ఉంది. ఇటువంటి అన్నీ తప్పు చేసిన తర్వాత, అందరినీ శత్రువులు చేసుకున్న తర్వాత నవరత్నాలు కాదు శతరత్నాలు పెట్టినా కానీ ప్రజలు అంగీకరించరు. అది ఎంత తొందరగా నేర్చుకుంటే మంచిది. ఇప్పటికే ఆయన నేర్చుకున్నట్టు. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, 2 ఏళ్లలో మళ్ళీ నాదే అధికారం అని ఆయన అంటున్నారు. దీనికి ఏమంటారు? మొదటిది ఏంటంటే జమిలీ ఎన్నికలకి ఆయన అనుకూలమా ప్రతికూలమా ఆయన చెప్పాలి. జమిలీ ఎన్నికలని ఈరోజు తీసుకురావాలి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకురావాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వస్తే మొట్టమొదట నాశనం అయిపోయేది ప్రాంతీయ పార్టీలే. ఆ ప్రాంతీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడు. తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఈ జమిలీ ఎన్నికల్లో ఈ సైమల్టేనియస్ ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలు మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి. ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని చెప్పేసి బీజేపీ యొక్క అభిప్రాయం. వ్యక్తిగతంగా వాళ్ళ మీద కోపం అని కాదు, ఈ ప్రాంతీయ పార్టీలు అనేవి ఉండడం వలన దేశాన్ని ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే ఆహారం, ఒకే దేశం, ఒకే లైసెన్సు, ఒకే దేశం, ఒకే యూనిఫాము ఏదైతే అంటున్నారో ఈ ప్రాంతీయ పార్టీల మహారాష్ట్రం, మా భాష ఈ పద్ధతిలో ఉంది. ఇది దేశం యొక్క విధానానికి, వారు ఆలోచించే విధానానికి ఇది అనుకూలం కాదు. అందుకని ఇవి నాశనం చేయాలని చెప్పేసి అందుకని పార్టీలతో స్నేహం చేస్తారు, వాటిని విచ్ఛిన్నం చేస్తారు. క్రమక్రమేణా తమతో ఉండడం అన్నా ఉండాలి, లేకపోతే విచ్ఛిన్నం అయిపోవాలి. దానికి వీలుగా ఈరోజు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ జమిలీ ఎన్నికలు అనేది అఖిల భారత రాజకీయాలు తప్ప స్థానిక రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు ప్రజలను ప్రభావితం చేసేదానికి అవకాశం లేకుండా చేస్తాయి. అందుకని ఇప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చేస్తే గెలిచేస్తానని, జమిలీ ఎన్నికలు అయితే మునిగిపోతాడు కూడా జగన్మోహన్ రెడ్డి. అందుకని వస్తాడని చెప్పేసి ఏమీ గ్యారెంటీ లేదు. వ్యతిరేకిస్తే ఏమైనా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పద్ధతిలో ఆయన సొంతగా గెలవగలిగిన పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు పుణ్యం వలన గెలవాల్సిందే తప్ప వీరి పరిపాలన 5 ఏళ్ల పాటు సక్రమంగా లేకపోతే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విసిగిపోయి ఏ రకంగా వ్యతిరేకంగా ఓటేశారు. ఈ ప్రభుత్వం మీద కూడా అలాగే విసిగిపోయి ఎవరైనా దయదలిసి ఓటేస్తే తప్ప, లేకపోతే సొంత కాళ్ళ మీద నిలబడి, సొంత విధానాల మీద నిలబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెలవడానికి పనికొచ్చే పత్రలో వ్యవహారం కనపట్టలేదు.
ఇతరుల మీద నిందలు మోపడం తప్ప తమ యొక్క తప్పులను తెలుసుకొని ఆ తప్పులను అధిగమించేదానికి అవసరమైన చర్యలు తీసుకునే పద్ధతిలో ఈరోజు వ్యవహరించడం లేదు. అటువంటి చర్యలు తీసుకోవడంలో మొదటి చర్య ఏంటంటే నికరంగా లౌకికవాదంతో నిలబడటం, బీజేపీ మీద పోరాటం. అలాగే రాష్ట్రం యొక్క ప్రయోజనాలకు బీజేపీ ఈరోజు హాని చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి అట్లాంటి సమస్యలను లేవనెత్తడం ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రజల యొక్క అభిమానాన్ని పొందగలడు తప్ప లేకపోతే పొందలేడు. అందుకని ఈరోజున్న పద్ధతిలో ఆయన మళ్ళీ అట్లాంటి ఆశలు పెట్టుకోవడానికి ఏమీ అవకాశం కనపడట్లేదు, చంద్రబాబు నాయుడు దయ తలిస్తే తప్ప. రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుందంటారు? మొదటిది ఏంటంటే అనేక చారిత్రక కారణాల మూలంగా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విభజనోద్యమం జరిగినప్పుడు ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలి, కలిసి ఉండాలని చెప్పి అనుకున్నాం. ఈ తెలంగాణ ప్రజల్లో కొంత పార్టీ మీద అపోహలు పెరగడానికి కారణమైంది. అందుకని అక్కడ తాత్కాలికంగా పార్టీ కొంత బలహీనం అయింది. అలాగే ఉమ్మడి రాష్ట్రం కోసం ఇక్కడ కృషి సిపిఎం చేసిన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి అది ఇప్పుడు అందరూ కొనసాగిస్తుంది. విపరీతమైన డబ్బు ఖర్చు ఉంది, ఆ ఖర్చుకు తట్టుకొని నిలబడగలిగిన పరిస్థితుల్లో లేదు. అందుకని ఇక్కడ కూడా మేము ఆశించినంతగా పెరగలేకపోయాం. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు. ఈరోజు మొత్తం అన్ని పార్టీలు ఎవరు ప్రజలకు మేలు చేసే పరిస్థితులు లేరు కాబట్టి ఈ మధ్యకాలంలో అనేక ఉద్యమాలు, ఇందాక అన్నారు విద్యుత్ సమస్య కానీ ఇటువంటి వాటిలో అనేవి తీసుకుంటున్నాం. అలాగే గిరిజన సమస్యల్లో తీసుకున్నాం. మొన్న మేము గిరిజన ప్రాంతాల్లో పార్లమెంట్కి స్వతంత్రంగా పోటీ చేస్తే దాదాపు 1,00,000 ఓట్ల పైగా వచ్చినాయి. మళ్ళీ క్రమక్రమేణా ఉద్యమం పునరుద్ధరణ అవుతుంది. ఈ రాబోయే కాలంలో మళ్ళీ శాసనసభలో ప్రాతినిధ్యం సంపాదించుకోగలం. అలాగే ఉద్యమాలు నిర్మించే అవకాశం పెరుగుతూ ఉంది. మళ్ళీ వామపక్షాల ఐక్యత కూడా పెంచుకుంటున్నాం. ఇంతకుముందు కొన్ని తేడాలు ఉండేవి. వీటి మూలంగా మళ్ళీ ఒక శక్తిగా తయారయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. చివరిగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి బివి రాఘవల్ గారు ఇచ్చే సలహా ఏంటి? మొట్టమొదటి ఏంటంటే రాజకీయాల పట్ల అనాసక్తిని పెంచుతున్నాయి మిగతా పార్టీలు. ఎందుకంటే డబ్బు లేకపోతే రాజకీయాల్లోకి రాలేము అని చెప్పేసే పరిస్థితి అవి సృష్టిస్తున్నాయి. అలాగే పెద్ద పెద్ద కుటుంబాలు, అంటే రాజకీయ వారసత్వం కలిగిన వాళ్ళే రాజకీయాలు ఉండగలరు అని చెప్పేసి అంటున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరుల యొక్క బిడ్డలే ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు కాగలరని చెప్పేసి పరిస్థితి ఉంది. అందుకని యువకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బుతోటి ఎన్నికల్లో గెలిచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు మళ్ళీ డబ్బు చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా మనకు హాని జరుగుద్దని చెప్పేసి అందరం గమనించాలి. అందుకని ఎన్నికల్లో పోటీ చేసి పదవులు నిర్వహించడమే రాజకీయం కాదు. రాజకీయాలను అర్థం చేసుకుని మనకు ఎవరు అవసరమో అటువంటి వాళ్ళని గెలిపించుకోవడం కూడా రాజకీయాలు అవసరమే. గెలిచిన వాళ్ళు మనకు హాని చేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించేది కూడా రాజకీయమే. అందుకని అటువంటి స్థితి ఈరోజు యువకుల్లో రావాలి, యువతుల్లో రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ ప్రశ్నించే తత్వం రావాలి. ప్రశ్నించకుండా నిద్రపుచ్చే తత్వం ఈరోజు చుట్టూ సమాజంలో ఉన్నది. ప్రశ్నించే తత్వం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రాజకీయాల పట్ల ఆసక్తి ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అన్నిటినీ రాజకీయాలే శాసిస్తున్నాయి, అన్నిటినీ రాజకీయాలే నిర్ణయిస్తున్నాయి. మన బ్రతుకులను కూడా రాజకీయాలే నిర్ణయిస్తున్నాయి. అటువంటిప్పుడు రాజకీయాలకి దూరంగా ఉండడం అని చెప్పేసి రాజకీయాల్లోకి రావడం అని చెప్పంటే అవినీతికి పాల్పడటానికి రావడంలాగా కొంతమంది భావిస్తున్నారు. నీతి కోసం రావడం కూడా రాజకీయాల్లోకి రావడమే. అలాగే పదవుల కోసమే వస్తే రాజకీయం అనుకుంటున్నారు. పదవుల కోసం కాదు, పదవులు నిర్ణయించేదానికి కూడా మనం రాజకీయాల్లోకి రావాలి. అలాగే మేము రాజకీయాల్లోకి వస్తే ఎన్నికల్లో పోటీ చేస్తే రాజకీయాలు అనుకుంటున్నాం. ఎన్నికల్లో పోటీ చేస్తే కాదు, ఎవడు పోటీ చేయాలో, ఎవడు గెలవాలో, ఎవడు గెలవకూడదు, ఏ విధానం కావాలో నిర్ణయించడం కూడా రాజకీయాలే. అందుకని వీఆర్ పొలిటికల్ యానిమల్స్. మనం అంటామే, మనం రాజకీయాలు ఏమి దూరంగా ఉన్నాం అనుకున్నా రాజకీయాలు మనం దూరంగా ఉంచలేవు, రాజకీయాలు లాగుతూనే ఉంటాయి. కాబట్టి మనం తెలియకుండా రాజకీయాల్లో పాల్గొనే దానికన్నా చైతన్యంగా తెలుసుకొని రాజకీయాల్లో పాల్గొనడం చాలా ముఖ్యం. అందుకని అందరూ రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఉంది. రాజకీయాల్లో ఏ మంచి రాజకీయాలు ఎంచుకోవడానికి వాళ్ళు స్వేచ్ఛ ఉందో ఆ రకంగా ఎంచుకోవాలని చెప్పేసి నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.